కానీ ఇప్పటికీ మాస్క్ వేసుకొని పేషెంట్లా తిరుగుతున్నాను. ఒకప్పుడు ఇదే మాస్క్ నాకు ప్రాణం పోసింది, ప్రాణమిచ్చింది. కానీ ఇప్పుడు ఇదే మాస్క్ నా పీకకు చుట్టుకుంటుందని అస్సలు ఊహించలేదు. ఎవరు నా ఫేస్ అంటే పండగలా జరుపుకుంటారు, కానీ నాకు అదృష్టం కూడా లేదు. ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? అయితే నా జీవితంలో 3 సంవత్సరాల ముందుకు వెళ్ళాలి. నాకు ఒక ఫ్యామిలీ ఉంది, యూట్యూబ్ అనే ఒక పెద్ద ఫ్యామిలీ ఉందని ఆనందంగా అడుగులేస్తున్న రోజులు అవి. అలా ఒకరోజు, రే బా ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నారా? అరే అది కాదురా బా, ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు చూసా కదా. ఉన్నారు బానే 1.5 మిలియన్. 1.5 మిలియన్ ఇంకా 2 మిలియన్స్ చేస్తా కదా. ఏదో ఒకటి చేసి ఆయన ఇప్పటికే బోల్డ్ లేట్ అయిపోయింది. మళ్ళా అంతరం సరే చూస్తావు కదా. ఎలా అయినా సరే నాకు ఇప్పుడు వీడియోస్ చేసే పని ఉంది, జస్ట్ నేను కలవడానికి మాత్రం వచ్చాను. సరే మళ్ళీ కలుద్దాం, ఓకేనా? అరే అప్పుడు వెళ్ళిపోతున్నావు. అలా మొదలైంది నా 2 మిలియన్ జర్నీ. మా వాళ్ళందరికీ మాట ఇచ్చా, మాస్క్ లేకుండా ముందుకొస్తా అని. ఎలా అయినా 2 మిలియన్ చేయాలని రాత్రనక పగలనక కష్టపడి ఎంతో ఇష్టంగా ప్రతిరోజు వీడియోని వర్షాన్ని కురిపిస్తూ దాని మీద మీరు చూపించే ప్రేమని చూస్తూ ఎంతో మురిసిపోతూ ఫ్రెండ్స్ దగ్గర ఫ్యామిలీ దగ్గర నా కోసం ప్రేమించేవారు లక్షల్లో ఉన్నారని గొప్పగా చెప్పుకొని ఆనందంగా తిరిగే రోజులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. అంతా బాగానే ఉంది కదా, సడన్గా ఏమైంది అనుకుంటున్నారా? ఏం జరిగిందో మీరే చూడండి. ఎవరు? డోర్ తీసే ఉంది, రండి. అరే అన్య, అది నీ గురించి బ్యాడ్గా ఎవరో వీడియో పెట్టారా, ఇది ఒకసారి చూడు. అరే ఎందుకురా ఇవన్నీ? మనం ఉన్నదేంటి, చేస్తుందేంటి? యూట్యూబ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇవన్నీ కామన్ కదా. అలాంటివన్నీ పట్టించుకుంటే మనం ముందుకెళ్ళలేవరా. ఇలాంటివి ఏమైనా ఉంటే నాకు తాకు, తెచ్చినా చూపించుకో. ఆ రోజు నేను వాడికి ధైర్యం చెప్పాను, కానీ నా కళ్ళల్లో ఉన్న ఆ ధైర్యం కనుమరుగైపోతుందని అస్సలు అనుకోలేదు. ఇంకా 1,00,000 మంది వస్తే 2 మిలియన్. ఎవరేం చేసుకున్నా మీ ప్రేమ నాకు దూరం కాదని గట్టిగా ఉన్న నాకు ఒకరోజు కమెంట్స్ ఓపెన్ చేసి చూస్తే చదివే ప్రతి కామెంట్ నా గుండెల్లో తూటల్లా గుచ్చుకున్నాయి. కానీ నాలో ధైర్యం నింపుకొని నాకు నేను ధైర్యం తెచ్చుకొని ఆ బాకీ ఉన్న 1,00,000 మందిని కూడా తెచ్చుకొని 2 మిలియన్కి ఎలా అయినా ఫేస్ రివీల్ చేద్దామని సిద్ధమయ్యాను. అప్పటిదాకా ఇష్టంగా చేసే ప్రతి వీడియో కష్టంగా బరువుగా మారింది. ఏ వీడియో పెట్టినా, ఎంత చేసి ఎంత దగ్గర వాళ్ళు చూసినా నా అనుకునే వాళ్ళు, నా వాళ్ళందరూ నాతోనే ఉంటూ శత్రువులా మారి కామెంట్స్లో నాపై యుద్ధం చేస్తున్నారు. ఇక లాభం లేదని ఫేస్ రివీల్ టీజర్ వదిలితే కూల్ అవుతారని అనుకుని షూట్ స్టార్ట్ చేసి ఒక టీజర్ చేసి ఆ టీజర్కి వచ్చే రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఫేస్ రివీల్ కోసం ఎగ్జైటింగ్గా చూసే ప్రతి ఒక్కరూ ఇప్పుడు నా ఫేస్ పై కామెంట్స్ చేస్తూ తిడుతున్నారన్న. ఇవన్నీ చూసి నాలో మీ ముందుకు మాస్క్ లేకుండా రావాలన్న ధైర్యం మొత్తం చంపేశాయి. నేను యూట్యూబ్కి డబ్బు కోసం రాలేదు, ఒక స్వచ్ఛమైన ప్రేమ కోసం వచ్చాను. నా తెలుగు ఫ్రీ ఫైర్ కమ్యూనిటీ నా ఫ్యామిలీ అని అనుకున్నాను. డబ్బు ఏది ఉంటుందా, భార్య పోతుంది, కానీ నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంటుందని నమ్మాను. కానీ ఈరోజు అదే ఫ్యామిలీ నన్ను ఒంటరిని చేశాయి. అందుకే ఈ ఫ్యామిలీ నాతో లేనప్పుడు నేను ఎందుకు ఇందులో ఉండాలి? అందుకే శాశ్వతంగా ఫ్రీ ఫైర్ కమ్యూనిటీకి ఆ క్షణం దూరం అయ్యా. కాలం మారింది. ఒంటరిగా ఉన్న నాకు జిమ్మే తోడైంది. శరీరం బలపడింది, కానీ గుండెల్లో బరువు అలానే ఉంది. ఎవరన్నా ఫేస్ రివీల్ అన్నా, ఫ్రీ ఫైర్ అన్నా వచ్చే కోపం మామూలుగా ఉండేది కాదు. అలాంటిది ఓ రోజు ఓ అద్భుతం జరిగింది. హలో చెప్పరా. ఒరే వాసు, దానని రీల్ చూసా? ఏ రీల్ రా? అదేరా బాబా, దానని కంబ్యాక్ కోసం రీల్ పెట్టారా, చూపి దానన్న కూడా. అవునా? అవును, చూపిరంటే. సరే సరే చూపిస్తాను, జిమ్లో ఉన్నాను, తర్వాత చూపిస్తాను. రైట్. సాయిరామ్, ఈ విషయం ఎలా చెప్పాలి అబ్బాయిడికి? ఫ్రీ ఫైర్ టాపిక్ ఎత్తితేనే తిడతాడు నన్ను. సర్లే, ఏదైనా సరే మంచి విషయమే కదా. రే అనియా, ఎరా
అది ఈ రీల్ చూడరాని ఒకసారి. ఏ రీలు? నీ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారా. ఏ కంబ్యాక్? ఫ్రీ ఫైర్ కంబ్యాక్. నీకు ఫ్రీ ఫైర్ టాపిక్ తీసుకురావద్దంటే మళ్ళీ రీల్స్ చూపెడతాం. అలా ఇంకోసారి నా దగ్గర ఈ టాపిక్ తీసుకుంటే అస్సలు బాగోదు. హలో, సరే నీ ఇష్టం. ఎంత చెప్తున్నా అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పాను కదా, ఇలా ఫ్రీ ఫైర్ టాపిక్ తీస్తే నా గతంలో జరిగిన చేదనుభవాలన్నీ జ్ఞాపకాలుగా వచ్చేవి. కానీ ఆ క్షణంలో వాడిపై నేను కోపంగా అలా అన్నా కూడా నాలో ఆలోచనలు, సందేహాలు మొదలయ్యాయి. ఏంటి, నిజంగా నా కంబ్యాక్ కోసం మీరు చూస్తున్నారా? ఫ్రీ ఫైర్ ఫీడ్కే దూరంగా ఉన్న నాకు ఎప్పుడూ నెగిటివిటీతో నిండిపోయే నా కమెంట్ సెక్షన్ ఆ రోజు మాత్రం అంతా ఉల్టా పుల్టా. ఎలా అంటే, నేను ఫోన్లో రీల్స్ చూస్తున్నప్పుడు ఒక రీల్ వచ్చిందనమాట. అదే నా కంబ్యాక్ రీల్. లక్షల్లో లైకులు, వేలల్లో కమెంట్స్, నెగిటివిటీతో నిండిపోయే నా కమెంట్ సెక్షన్ ఆ రోజు మాత్రం బాధతో, ప్రేమతో కనిపించాయి. ఇది చూసి చెప్పలేనంత ఆనందపడ్డా. ఇంకా హ్యాపీనెస్ని తట్టుకోలేక, నాకు ఆగలేక ఏం చేశానంటే, రే తమ్ముడు, రే తమ్ముడు. ఏరానియా? అది ఇందాక జిమ్లో ఒక రీల్ చూపించావు కదా. ఏ రీల్ రా? అది జిమ్లో చూపించావు కదా, ఆ రీల్. వద్దన్నావురా. అది అప్పుడు రా, ఇప్పుడు చూపి. నీ కంబ్యాక్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు తెలుసా వాళ్ళు. అదే చూపిస్తున్నాను నీకు. క్షణం నాకు వాడు వచ్చి ఒక 4-5 రీల్ చూపించాడన్నా. అవి చూసేసరికి ఎంత ఆనందం అయ్యానంటే చెప్పలేనంత ఆనందం. కానీ మనకు కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ కదా. చూసావు వాళ్ళు ఎంత వెయిట్ చేస్తున్నారో. వాళ్ళ కోసం ఒకే ఒక్క వీడియో పెట్టరా చాలు. అయినా ఫ్రీ ఫైర్కి ఈ టైంలో వ్యూస్ ఎక్కడ వస్తున్నాయరా? ఈ టైంలో కంబ్యాక్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అయినా నాకు అనిపించట్లేదురా, నిజంగా వాళ్ళ కంబ్యాక్ కోసం చూస్తున్నారని అనిపించట్లేదు అసలు కూడా. బా అలా ఎలా అనుకుంటావు రానియా? ఒకసారి పెట్టి చూస్తేనే కదా తెలిసేది. సరేరా, నువ్వన్నట్టుగానే నిజంగానే వాళ్ళు నా కంబ్యాక్ కోసం చూస్తున్నట్లయితే నేను ఇప్పుడు ఫ్రీ ఫైర్కి 1,00,000 వ్యూస్ రావడమే కష్టం అవుతుంది కదా. అలాంటిది 50,000 లైక్స్ టార్గెట్ ఇస్తా. 50,000 లైక్స్ ఇంపాసిబుల్ అవ్వదని నాకు తెలుసు. సరే, ఒకవేళ వాళ్ళు కంప్లీట్ చేస్తారనుకో, అప్పుడు నిజంగానే నా కంబ్యాక్ కోసం చూస్తున్నారని నేను కంబ్యాక్ ఇచ్చేస్తా. 50,000 కాదు కదా, దానికంటే ఎక్కువ చేస్తారని నాకు నమ్మకం ఉందిరా. సరే, వాళ్ళకి నా వాయిస్ అంటే ఇష్టం. ఇందులో నా వాయిస్ కూడా పెట్టను. కొత్తగా అయితే క్యారెక్టర్ వచ్చింది కదా, టుంగ్ 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 సహూర్ అని. బోడిగాడు. అదే ఆ క్యారెక్టర్ పెడతా, నా వాయిస్ లేకుండా. ఓకే, నా వాయిస్ లేకుండా పెడతా. 50,000 లైక్స్ వాళ్ళు కంప్లీట్ చేసినట్లయితే నా వాయిస్ తో పాటు నేను కూడా కంబ్యాక్ ఇస్తా. ఓకే, ఓకేనా? ఖచ్చితంగా వాళ్ళు 50K కంటే సరే ఎక్కువ చేస్తారని సరే నాకు సరే full సరే నమ్మకం సరే ఉంది. ఓకే 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 నువ్వు వెళ్ళు. ఇప్పుడే వీడియో స్టార్ట్ చేస్తా. నువ్వు వెళ్ళు. ఓకే ఓకే ఇప్పుడే స్టార్ట్ చేస్తా. ఇక మొదలు పెట్టా నా అసలైన ఆటని. సంవత్సరం తరువాత నా చేతిలో ఫోన్ పట్టుకున్నా. ఫ్రీ ఫైర్ ప్రపంచంలోకి మళ్ళీ అడుగు పెట్టాను. ఆ గేమ్ని ఒక్కసారి నా కళ్ళ ముందు కనిపించేసరికి మాటలు రాలేదు. ఒక్కసారిగా ఆ వీడియో చేస్తున్న సమయంలో నా పాత తీపి జ్ఞాపకాలు అన్నీ నా కళ్ళ ముందు కనబడి నా కళ్ళల్లో నీరు తిరిగాయి. చివరికి నా వీడియోని కంప్లీట్ చేసి టుంగ్ 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 సహూర్ మీ ధను అన్న కోసం 50,000 లైక్స్ కంప్లీట్ చేయండి, అప్పుడు వస్తాడు కంబ్యాక్ ఇస్తాడు. వీడియో అయితే పెట్టేశాను. కానీ నాలో ఉన్న సందేహం, 1,00,000 వ్యూసే రాని సమయంలో 50,000 లైక్స్ వస్తాయా? మరి కష్టమైన టాస్క్ పెట్టేశానేమో అని నాలో నేనే కొన్ని ఆలోచనలతోని అలా పడుకున్నా. ఆ రోజు రాత్రి మా వాడు నాకు శుభవార్త చెప్పడానికైతే వచ్చాడు. అప్పటికే నేను పడుకున్నా కదా, ఉదయం ఈ విషయం చెప్పాలని. అనియా, అనియా, లిగు ఒకసారి ఇటు చూడు. 1 lakh కంప్లీట్ అయిపోయిందిరా. 1,00,000 views. నిన్న పెట్టిన వీడియోకి 1,00,000 లైక్స్ రా బాబు. 1,00,000 లైక్స్ రావడం ఏంట్రా? 1,00,000 లైక్స్ కంప్లీట్ చేస్తారా బాబు వాళ్ళు. 1,00,000 లైక్లు ఏంట్రా? 50,000 అయితే 1,00,000 చేయడం ఏంట్రా? నీ కంబ్యాక్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారని ఒక్క వీడియో పెట్టమని చూసావా, 1 lakh కంప్లీట్ చేస్తారు. అసాధ్యాన్ని నా కోసం సుసాధ్యం చేశారు. చివరికి కంబ్యాక్ ఇచ్చారు. కానీ అంతా బాగానే ఉన్నాయనుకున్నా కూడా మనసులో ఏదో తెలియని వెళ్తి. సంవత్సరానికి పైగా ఒక్క కంటెంట్ లేదు, వీడియో లేదు, ఏమీ లేదు. కానీ ఏదన్నా మిగిలి ఉందంటే అది మీ ప్రేమ మాత్రమే. ఇంత ప్రేమని ఇచ్చిన మిమ్మల్ని తప్పుగా అనుకున్న వెధవని నేను. తెలుసో తెలియకో చాలా పెద్ద తప్పు చేసి ఇప్పటికే మీకు చాలా దూరం అయ్యాను. ఇప్పుడు ఆ దూరాన్ని, నా గుండెల్లో ఉన్న భారాన్ని తగ్గించాల్సిన సమయం వచ్చింది. ధైర్యం లేదు, కానీ సమయం కూడా లేదు. ఇక ఈ మాస్క్ వెనక ఊపిరి ఆడిని దాగుడు మూతలు నా వల్ల కాదు. నేనైతే ఫిక్స్ అయ్యాను, మీ ముందుకు రావడానికి, ఒక నమ్మకం కాపాడుకోవడానికి. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా, మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే నా ఫేస్. Hi friends, this is Dhananjay and you're watching Telugu Gaming FF. FF means Free Fire.